రక్తం పరీక్ష ఏమని చేయించినారా? ఏమైనా ఆపరేషన్ ఏ కాలంలో సార్ ఏమో అది ఏమైనా పంచాయతీ మీకు ఏం ప్రాబ్లం చెప్తే మీకు బీపీ ప్రాబ్లం బీపీ ఏమంటాను ఇది ఏమంటాను పేరు పిలుస్తాను కూర్చుంటే అయిపోయి కదా ఇది అది రాపించుకున్నాను వచ్చిన అంతే మీరు చెప్పేది అట్లా కదమ్మా బీపీ ఎక్కువ ఉంది బీపీ ఏమైనా ఉందా అని అడుగుతాము ట్యాబ్లెట్ వాడతారా మీకేం ప్రాబ్లం ఉంది షుగర్ ప్రాబ్లమా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ప్రసన్నాయపల్లి గ్రామంలో మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా వైదేహి సూపర్ స్పెషాలిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మనతో పాటు చాలామంది డాక్టర్స్ వచ్చారు బెంగళూరు నుంచి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ మెడికల్ క్యాంప్ ఎలా జరిగింది సార్? చాలా బాగా జరిగింది. ఇక్కడ మేము బెంగళూరు నుంచి వచ్చాము, వైదేహి మెడికల్ కాలేజ్ నుంచి. అక్కడి నుంచి ఇక్కడికి పేదలకి మంచిది కావాలని కోరుకుంటా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాలో సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఉన్నాయి. కార్డియాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, యూరాలజీ ఉంది, మళ్ళీ ఎండోక్రైనాలజీ ఉంది, మళ్ళీ సర్జరీ డిపార్ట్మెంట్స్ ఉంది, జనరల్ సర్జరీ, ఆఫ్తాలు, ఈఎన్టీ అనంతా ఉంది, మళ్ళీ ఆర్థోపెడిక్స్ ఉంది, న్యూరో సర్జరీ అంతా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పేదలకి మంచిది కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎక్కువ మంది వస్తే ఇక్కడి నుంచి మేము బస్సు ద్వారా బెంగళూరు వరకు పిలుచుకొని పోయి అక్కడ ఈ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు, పిఎంజేవై కార్డు అంతా ఉంటే ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. పేదలకు మంచిది కావాలనేసి మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు మీకోసమే వస్తున్నాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము మీకోసం ఉన్నాము. ఏమైనా తొందర ఉంటే ఏమైనా అడగచ్చు, ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు వరకు ప్రోగ్రామ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్ అని, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఈరోజు మెడికల్ క్యాంప్ వైదేహి నుంచి వచ్చాము. ఈరోజు చాలా బాగా, ఎందుకంటే లైక్ మోర్ దెన్ 200 పేషెంట్స్ వీ హవ్ సీన్. లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ నంబర్ అండ్ మోర్ దెన్ వీ హవ్ సీన్ మోర్ డయాబెటిక్ కేసెస్ అండ్ షుగర్ లైక్ ఇలాంటి లైక్ అండ్ ద మేనేజ్మెంట్ హియర్ మీరు చాలా బాగా మేనేజ్ చేశారు ఇలాంటివన్నీ. సో ఇట్స్ గుడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మనతో పాటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ కార్యక్రమం ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయవలసింది, ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని బట్టి ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్ చెప్పండి సార్. ఈరోజు జరిగిన హెల్త్ క్యాంపు ఎలా ఉంది, వైదేహి వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, గ్రామాల ప్రజలు ఎలా అనుకుంటున్నారు? ముందుగా వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి, అదేవిధంగా డాక్టర్స్కి దాదాపుగా 15 మెంబర్స్ డాక్టర్స్ వచ్చారు. మా ప్రసన్నాయపల్లి గ్రామం, రాప్తాడు మండల్, అనంతపూర్ డిస్టిక్. మా గ్రామ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 6 months బ్యాక్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము. అప్పుడు మోర్ దెన్ 200 మెంబర్స్ హెల్త్ క్యాంప్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు దాదాపుగా 280-300
పేషెంట్స్ వచ్చి చూయించుకోవడం జరిగింది. వారికి లాస్ట్ టైం హెల్త్ క్యాంప్లో దాదాపుగా 12 మెంబర్స్ మెయిన్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారికి మెయిన్ ఆపరేషన్స్ కానీ చేయడం జరిగింది ఉచితంగా బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా. అదేవిధంగా ఈసారి ఎస్పెషల్లీ పిఎంజేవై 5 lakhs ఇన్సూరెన్స్ కార్డ్స్ కానీ ఇక్కడ ఇష్యూ చేస్తున్నాము. మా టీం హైదరాబాద్ నుంచి, అదేవిధంగా ఢిల్లీ నుంచి, అదేవిధంగా ఏపీ స్టేట్ నుంచి మా టీం అంతా ఇక్కడికి విచ్చేసి గ్రామ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఇక్కడే సిస్టమ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రింటర్స్ ఏర్పాటు చేసి వారికి ఆ కార్డ్స్ కానీ ఈరోజు అందించడం జరిగింది. దాదాపుగా 150 కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా డిసెంబర్ లాస్ట్ మంత్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి మీటింగ్లో కానీ మేము అటెండ్ అవ్వడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు అటెండ్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్లో కానీ ఈ పిఎంజేవై కార్డ్స్ గురించి కానీ మేము ఇంప్లిమెంట్ చేసేంతవరకే, కానీ గ్రామ స్థాయిలో తీసుకుపోవడానికి అది సక్సెస్ఫుల్ కావాలంటే గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి కార్డ్స్ అందించమని మాకు ఆదేశాలు కానీ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు నిర్వహించినటువంటి మెడికల్ హెల్త్ క్యాంప్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఒక పక్క. మరోపక్క ఈ పిఎంజేవై కార్డులు మరియు అభయ కార్డుల వల్ల ప్రజలకు దాదాపు 5 లక్షలకు పైగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. వైదేహి సూపర్ స్పెషాలిటీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ మరియు వాళ్ళకి రాను పోను ఛార్జీలు కూడా హాస్పిటలే భరించి చేసే పరిస్థితి కనిపిస్తుంది.